జై శ్రీరామ్, జై శ్రీరామచంద్ర, జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ఇందులో సుందరాకాండ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. సుందరాకాండ రామాయణంలో 5వ కాండ. హనుమంతుడు లంకను చేరుకోవటానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో కిష్కింధాకాండ ముగుస్తుంది. సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం 11,999 శ్లోకములు పూర్తయి సుందరాకాండ మొదటి శ్లోకము 12,000వ శ్లోకంతో మొదలవుతుంది. సుందరాకాండను పారాయణాకాండ అని కూడా అంటారు. సుందరాకాండలో 68 సర్గలున్నాయి. హనుమంతుడు సముద్రాన్ని దాటటం, సీతా అన్వేషణము, లంకా దహనము, సీత జాడను మునికి తెలియజేయడం ఇందులో ముఖ్యాంశాలు. సుందరాకాండ నామము. సుందరాకాండ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. వాల్మీకి మహర్షి అన్ని కాండలకు ఆయా కథాభాగానికి సంబంధించిన పేర్లు పెట్టాడు. కానీ సుందరాకాండకు సుందరాకాండ అని పేరు పెట్టడానికి గల కారణాలను పండితులు చాలా రకముగా వివరాలను, వ్యాఖ్యానాలను చెప్పారు. ప్రాచుర్యంలో ఉన్న సాంస్కృతిక శ్లోకము దీనికి వివరణ ఇస్తుంది. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథః, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. సుందరుడైన శ్రీరామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరాకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరాకాండ. సుందరమైన సీత కథను చెబుతున్నది కావున సుందరాకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరాకాండ. సుందరమైన ప్రాసలతో, ఉపమా అలంకార శబ్దములతో చెబుతున్నది కావున సుందరాకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరాకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలను చెబుతున్నది కావున సుందరాకాండ. ఈ సుందరాకాండలో సుందరం కానిది ఏది? అన్ని కాండలలో రాముడు ప్రత్యక్షంగా కనిపించి నాయకత్వం, కథానాయకుడిగా ఉంటాడు. కానీ సుందరాకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం ముమ్మార్లు స్మరించబడుతుంది. శ్రీరాముని పాత్ర ప్రత్యక్షంగా కనిపించకపోయినా నామం మాత్రం ఉపాసన చేయబడుతుంది లేదా జపించబడుతుంది. సుందరాకాండ సంక్లుప్త కథ అయిపోయినప్పుడు ఎన్ని నిమిషాలు? జై శ్రీరామ, జై శ్రీకృష్ణ. ఈ కథ సారాంశం. ఇందులో సుందరాకాండ, సుందరాకాండ నామము, సుందరాకాండ సంక్లుప్త కథ, హనుమంతుని సాగర తరుణ, లంకానగర ప్రవేశము గురించి విన్నాము. తదుపరి కథలో కలుద్దాం. కథ విని ఆదరించిన వారికి నా ధన్యవాదాలు.